ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. అడ్డంగా దొరికిపోయాక కూడా బుకాయించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు అడ్డంగా దొరికిపోయారనుకోండి, ఆ ఇద్దరిలాగే బుకాయింపు అనేది ఎలా ఉండాలంటే ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటున్నానంటే డిఈ వెలగలేరు డిఈ చాలా క్లియర్గా చెప్పారు. చంద్రబాబు నిర్వాకం ఏంటో కూడా ఆయన తేల్చేశారు. మీ జీవితాలు బురద పాలు కావడానికి చంద్రబాబు నిర్లక్ష్యమే కారణము. మీకు కనీస హెచ్చరిక చేశారా? సింపుల్ క్వశ్చన్. 3.5 లక్షల మంది, దాదాపు 4 లక్షల మందికి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా ఒక్క కాలనీలో అయినా ముంపు గురించి ముందస్తు హెచ్చరిక చేసిందా? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇతర అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ముంపు రాబోతోంది, బుడమేరు గేట్లు ఎత్తేస్తున్నారని ఎవరైనా ఒక్క అలర్ట్, ఒక SMS కానీ, ఒక మైకులు పెట్టి చెప్పడం కానీ, దండోరా వేయించడం కానీ, ఇతర మార్గాల ద్వారా కానీ, ప్రెస్ నోట్ ద్వారా కానీ, మీడియాకు చెప్పడం ద్వారా కానీ ఏ రూపంలోనైనా ఇక్కడ వరద వచ్చి మీరు మునిగిపోబోతున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది, తగిన ఏర్పాట్లు చేశాము అన్న హెచ్చరిక మీ చెవిలో, మీరు బురదలో కూరుకుపోయేంత వరకు ఏ ఒక్కరి చెవిలోనైనా పడిందా? వెలగలేరు డిఏ ఏం చెప్తున్నారు? మేము ముందుగానే అలర్ట్ చేశామని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. మీ జీవితాలు బురదలో కూరుకుపోతాయని, వందల ప్రాణాలు వరదలో కొట్టుకుపోతాయని తెలిసిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనడానికి ఇదే సాక్ష్యం. ఒక్కటి చాలు, ఒకే ఒక్క హెచ్చరిక, ఒక్క మైక్ పెట్టి, ఒక బండిని తీసుకొచ్చి ఆ మైక్లో పోలీసుల ద్వారానో, రెవెన్యూ అధికారుల ద్వారానో, ఒక SMS ద్వారానో, ఒక దండోరా ద్వారానో, ఒక ప్రెస్ మీట్ ద్వారానో, ఒక మీడియా ద్వారానో ఎవరైనా మీకు చెప్పారా? తెల్లవారుజామున నిద్ర లేచేటప్పటికే మునిగిపోయారు మీరందరూ. ఇలా చెప్పకుండా, హెచ్చరించకుండా బుకాయించి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి సాక్షి టీవీలో ఆ డి మాధవ్ నాయక్ వారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఒక్క మైక్లో కూడా మిమ్మల్ని హెచ్చరించలేదు, ఒక్క కుటుంబాన్ని తరలించలేదు, ఒక్క శిబిరం కూడా ఏర్పాటు చేయలేదు. ఆ శిబిరాల్లో ఒక్కరికి 10 మందికి భోజనం ఏర్పాట్లు కూడా చేయలేదు. ఇంక మేము ఏం చేశాము? అంతా జగనే చేశారంటే పాపం అంతా ఇక్కడే కనిపిస్తోంది కదా. ఎప్పుడు గేట్లు ఎత్తేమనే ఆదేశాలు వచ్చే అర్ధరాత్రి మన చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోతోందన్న తర్వాత అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా గేట్లు ఎత్తేశారు. ఒక్కసారి ఆ డిఈ గారు మాట్లాడింది వింటే మీకు క్లారిటీగా మళ్ళీ పిక్చర్ మొత్తం క్లారిటీగా తెలిసిపోతుంది. ఒక్కసారి డిఈ గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు, ఎస్సీ గారు, కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా MRO వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పుంటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్పాం. నేను కూడా డైరెక్ట్గా MROలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. అంత డ్యామేజ్ ఇక్కడ కూడా దొరికిపోయాక, అడ్డంగా దొరికిపోయాక డిఈతో మళ్ళీ ఒక ప్రకటన రిలీజ్ చేయించారు. నేను అలా చెప్పలేదు అని. మరి నేను వినిపించాను కదా ఇప్పుడు. మేము అలా చెప్పలేదని డిఈ గారు అంటున్నారు. అంటే ఆయన పైన ఎంత ఒత్తిడి తెచ్చున్నారో ఆలోచించండి. నేను అలా చెప్పలేదు, గేట్లు ఎత్తేస్తున్నట్టు ఇది మానవ తప్పిదం అని చెప్పలేదని. మానవ తప్పిదం అని వారి నోటి నుంచి రాకపోవచ్చు, మానవ తప్పిదం ఉందా లేదా వారు క్లియర్గా చెప్తున్నారు కదా. మధ్యాహ్నానికే నేను సమాచారం ఇచ్చాము మేము ఇక్కడ. అయినా అక్కడ ఒక్క హెచ్చరిక కూడా చేయలేదు, ఒక్క కుటుంబాన్ని తరలించలేదు, ఒక్క శిబిరాన్ని ఏర్పాటు చేయలేదు, 10 మందికి భోజనం ఏర్పాట్లు చేయలేదు, పాలు, నీళ్లు, ఆహారం ఏవి ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్తలు లేదు, హెచ్చరిక లేదు సార్, హెచ్చరిక లేదు. దాదాపు 15 నుంచి 20 గంటల విలువైనటువంటి సమయాన్ని ఎలా వృధా చేశారో తెలుసా? వీకెండ్ ప్లానింగ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఇతర అధికారులు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. తరువాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కారణమని ఆంధ్రజ్యోతి దినపత్రికలో జగనే ముంచేశారు. ఆయనకి ఏమైనా విద్యుత్ ప్లాంట్ ఉంది అక్కడ ముంచేయడానికి? ఆయన ఏమైనా విద్యుత్ ప్లాంట్ ఏమైనా తీసుకున్నారా? క్విడ్ ప్రోకో కింద ఏమైనా తీసుకున్నారా? ఆయన ఏమైనా విద్యుత్ ప్లాంట్ నడుపుతున్నారా? దానివల్ల దానిపైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయా, గండ్లు పడుతున్నాయా?
జగన్మోహన్ రెడ్డి గారు ముంచేయడానికి. మన ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవడమే. నమ్మే ప్రజలు నమ్ముతారు. 1% నమ్మినా మనకు చాలు. 1% చాలు, అందరు నమ్మాల్సిన పని లేదు. మరి 3.5 లక్షల మంది బురదలో కూరుకుపోతే మీరు కారణం కదా? చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని కాపాడడానికే ఈరోజు అన్నట్టుగా అక్కడ ఈ మాటలను బట్టి అర్థమవుతోంది.